నిజామాబాద్ జిల్లాలో దంచి కొడుతున్న ఎండలపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం నుంచి కూడా ఎండలు విపరీతంగా కొట్టడంతో కూడా ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎండలు విపరీతంగా ఉండడంతో కూడా ప్రజలు ఈ ఇళ్ల వద్దకే పరిమితం అవుతారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటకు రాని పరిస్థితి ఉంది. అది కూడా ఉదయం 10 గంటల లోపు లేదా సాయంత్రం 6 గంటల తర్వాతనే ఇటు ప్రజలు కూడా తమ బయటకు వెళ్ళి తమ పనులను నిర్వహిస్తున్నారు. గత వారం రోజులుగా చూసుకున్నట్లే నిజామాబాద్ జిల్లాలో 40 నుండి 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఈరోజు అత్యధికంగా 40.1 డిగ్రీల అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. అయితే జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత ఉండడంతో కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం ఆరెంజ్ జోన్ కూడా నిజామాబాద్ జిల్లాను ప్రకటించింది. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో ఇటు ఉక్కపోతలతో పాటు విపరీతంగా ఎండలు ఉండడంతో కూడా ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అది ఇంకా ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు అయితే చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా గత వారం రోజులుగా ఎండలు విపరీతంగా ఉండడంతో కూడా పూర్తిగా ఇటు భూగర్భ జలాలు కూడా ఇంకిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ బోర్లు చాలా మటుకు కూడా బోర్లు ఎత్తేసిన పరిస్థితి మాత్రం ఉండాలని చెప్పవచ్చు. దీంతో పాటు ఇటు ఎండలు విపరీతంగా ఉండడంతో కూడా ప్రజలు ఇటు కూలింగ్ జ్యూస్ సెంటర్లు కూలింగ్ సెంటర్ల వైపు కూడా దారి తీస్తున్నాయి. దీంతో కూడా ఎటు చూసినా కూడా రోడ్డు పైపున ఉన్నటువంటి కూలింగ్ జ్యూస్ సెంటర్లు కూడా ప్రజలతో కిరిసిన పోతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే దీనిపై మొత్తం మాట్లాడడానికి ఇక్కడ కొంత ప్రయాణికులు ఉన్నారు. మీరు అడిగి మరిన్ని తెలుసుకొని చెప్పండి గత కొన్ని రోజులు ఎండలు బాగా కొడుతున్నాయి. ఎలా అనిపిస్తుంది మీకు? ప్రస్తుతానికి 12 అవుతుంది సార్. 12 లోపలనే మాకు 40 లోపల కనపడుతుంది. ఇక సాయంత్రం వరకల్లా 42 దాకా వెళ్ళిపోతుంది. అది ప్రాబ్లం అవుతుంది. మేము అసలుగా సెక్యూరిటీ గార్డ్ పని పెట్రోల్ బంకులలో పని చేసుకుంటాం. మేము డే పూట ఎండ తట్టుకోలేక ఇది ప్రాబ్లం అవుతుంది. మాకు ఉన్న ప్రాబ్లం ఇది సార్. అంటే ఇలా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎండలు కొడుతున్నాయి? ఏంటి పరిస్థితి? పొద్దున 8 o'clock నుంచి పొద్దున 8 o'clock స్టార్ట్ అవుతుంది సార్. మా పక్కన పొలాలు ఉన్నాయి, అందులో నీళ్ళన్నీ నిండిపోయినాయి, బోర్ బావులన్నీ నిండిపోయినాయి, భూగర్భ జలాలన్నీ మొత్తం అవుట్. ప్రధానంగా కూడా చెప్తారు ఉదయం 10 గంటల నుంచి కూడా పూర్తి ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పి దాంతో కూడా తాము తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా ఇటు వృద్ధులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి కూడా తెలుస్తున్న పరిస్థితి మాత్రం ఉదయం కేవలం ఇటు ఫ్యాన్లు కూరల వాళ్ళకే పరిమితం అవుతారు. ముఖ్యంగా ఇటు ఎండ వేడి మీద తట్టుకునేందుకు కూడా ఇటు చిన్నారులు కూడా జాగ్రత్త ఉండాలని చెప్పి కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపి ఇప్పుడు నిజామాబాద్ మనం చూసుకున్నట్టే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ టు హైదరాబాద్ పోయే చౌరస్తా వద్దనం ఇప్పుడు ప్రతిరోజు కూడా అత్యధిక వాహనాలతో ఎక్కిరిసిపోయే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు చూసుకుంటే అత్యధిక ఎండలు వేడి ఉండడంతో కూడా పూర్తిగా రోడ్లన్నీ కూడా నిర్మానుష్యమైన పరిస్థితి మొత్తాన్ని కల్పిస్తుంది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో టెంపరేచర్ నమోదు కావడంతో కూడా చాలా మటుకు అనేక మంది కూడా ఇటు ఫ్యాన్లు కూలర్లు కొనుగోలు చేసేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి మొత్తం ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే డాక్టర్లు కూడా పలు సూచనలు చేస్తున్నారు. ఎవరైతే ఖచ్చితంగా చల్లని నీళ్లు తాగాలని చెప్పి ముఖ్యంగా దాంతోపాటు ఓఆర్ఎస్ రావాలని ప్యాకెట్లు తాగాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ఇటు చూసుకున్నట్లయితే సిరికొండ మోపాల్ ప్రాంతాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ అత్యధికంగా ఎత్తైన ప్రాంతం ఉండడంతో కూడా అక్కడ ఉష్ణోగ్రత తీవ్రంగా ఉంటున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లాలో గత కొన్ని రోజులుగా అడపదడప చినుకులు పడుతున్నప్పటికీ కూడా ఎండ వేడి మాత్రం తీవ్రంగా ఉంటుంది. ఉదయం పూట కాస్త చల్లదనం ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం అయితే చాలు పూర్తిగా ఒక అగ్ని గుండంలా కూడా నిజామాబాద్ మారుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. టెంపరేచర్ పెరిగిపోవడంతో కూడా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా చాలా మరి మధ్యాహ్నం ఇటు 10 నుండి 6 గంటల వరకు అయితే చూసుకున్నట్లయితే పూర్తిగా అగ్ని గోళంలో కూడా నిజామాబాద్ జిల్లా ఉన్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా ఎండలు దంచి కొడుతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. కెమెరామెన్ నర్సింగ్తో మెగా 9 న్యూస్ నవీన్ నిజామాబాద్ నుండి.